హలో అండి, వెల్కమ్ టు రత్నమ్మాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో చికెన్ రెసిపీ చాలా జ్యూసీగా స్పైసీగా చాలా ఈజీగా చికెన్ రెసిపీని చేయబోతూ ఉన్నాము. అందుకు కావాల్సిన పదార్థాలు 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, కాస్త కొత్తిమీర, 2 యాలకులు, 2 లవంగాలు, మళ్ళీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఏం లేదండి, ఉప్పు కాస్త పసుపు అవి వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కాసిన్ని నీళ్లు పోసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, ముందుగా మనం తీసుకున్నటువంటి ఎండుమిర్చి ఒక 6 to 7 మనకు కారానికి తగ్గట్టు తీసుకోవాలి. అవి ఇలా రెండు చీలికలుగా వేసుకోవాలండి. అందులోనే మనం ముందుగా తరుగు పెట్టుకున్న టమోటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అన్నీ వేసేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత చూడండి, మగ్గిన తర్వాత కాస్త ఆయిల్ కూడా వేసుకోండి మగ్గిన తర్వాత. ఎందుకంటే ఫస్ట్ మనం వాటర్ వేసుకున్నాం కదా, అది ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఒక 2 to 3 minutes మళ్ళీ మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత అవన్నీ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీకి పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను ఉడికించుకోవాలి. ఎటువంటి వాటర్ ఏవి వేయొద్దండి. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గించేసుకోండి. ఇది చూడండి, ఇలాగా అవే వాటర్ వచ్చేస్తాయి కాబట్టి మనకు ఇంకా కావాలంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమోటా, ఆనియన్, ఎండుమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటినన్నీ ఇలా పేస్ట్గా చేసుకున్న తర్వాత ఇందులోకి వేసేసుకోవాలి. చూడండి, బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ మనకు రుచికి తగ్గట్టు, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడే మనం ఉప్పు వేసుకుంటాం కాబట్టి మళ్ళీ కాస్త చూసుకొని వేసుకోవాలండి. చూడండి, బాగా ఉడికిన తర్వాత ఇట్లా ఉడకాలన్నమాట. బాగా జ్యూసీగా ఉంటుందండి. బాగా స్పైసీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 2-3 minutes మనం దించుతామనంగా కూర రెడీ అవుతా ఉంది అన్న ముందు కాస్త కొత్తిమీర పైన చల్లేసుకొని బాగా ఒక్కసారి ఇలా తిరిగేసుకొని ఒక 2-3 minutes అలా వదిలేసామంటే బాగా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, బాగా ఇది అన్నంలోకి, బిర్యానీలోకి, ఈవెన్ సంగటిలోకి, మన ఆంధ్రాలో తింటాం కదా రాగి సంగటి అని, దాంట్లో కూడా బాగుంటుందండి. మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.